మన కాన్స్టిట్యూషన్ పరిమితం చేయని అనుమతించని ప్రతిపక్ష హోదా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి. రాజ్యాంగంలో నిబంధనలు పరిమితించకపోయినా కూడా నువ్వు ఫైట్ చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తావా చస్తావా అని చెప్పేసి మొత్తం ఏ విధంగా రాజకీయం చేస్తున్నావో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ కాన్స్టిట్యూషన్ పరిమితించిన ఉద్యోగ అవకాశాలని ఒక బలహీన వర్గ వ్యక్తికి ఇస్తూ ఉంటే ఎందుకు వైసీపీ దాన్ని అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. చంద్రయ్య గారు ఏమి తప్పు చేశాడు? ఆయన ఏమన్నా అరాచక శక్తా, లేతే ఆయన ఏమన్నా రౌడీ షీటరా? కాదే, ఆయన ఒక తెలుగుదేశం పార్టీకి ఒక గ్రామ అధ్యక్షుడు. ఆయన ధైర్యంగా మీ అరాచకాలన్నింటినీ కూడా అడ్డుకుని ధైర్యంగా తెలుగుదేశం జెండా పట్టుకుని బలంగా మాచర్ల నియోజకవర్గంలో తిరగటమే కదా ఆయన చేసిన తప్పు. ఆ రోజు బ్రహ్మారెడ్డి గారు అని మా ఇన్ఛార్జి తీసుకుంటుంటే పదవి స్వీకారం చేస్తూ ఉంటే ఆ కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉంటే నువ్వు మాకు ఎదురొస్తావా, నీకంత దమ్ముందా, తెలుగుదేశం పార్టీ జెండా మా ఎదురుగుండా మోస్తావా అని చెప్పేసి అతి కిరాతకంగా పొట్టను పెట్టుకున్న వైసీపీ ముక్కలు ఏం సమాధానం చెప్తే అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను.